గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో ఒక అద్భుతమైన విద్యుత్ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు పేరే గ్రీన్ గో ప్రాజెక్ట్. 2022 మేలో ఈ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిన సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టు మీద రకరకాలుగా విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అటవీ శాఖ భూములను ఆక్రమించారు, పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఈ విధంగా చెప్పుకుంటూ ఆయన మీద సర్వసాధారణంగా చేసేటువంటి అవినీతి ఆరోపణలు తారాస్థాయికి తీసుకొచ్చారు. అయితే ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ గ్రీన్ కో ప్రాజెక్టు ఎంతో అవినీతి జరిగింది, అటవీ భూములను ఆక్రమించారు, దీనిపైన అవినీతిని నేను తేల్చేస్తాను అని చెప్పి తన ఫైల్ తెప్పించుకున్నారు. తన దగ్గరే ప్రస్తుతానికి ఆ ఫైల్ కూడా ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ కో ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో దర్శించడం జరిగింది. ఈ ప్రాజెక్టును చూసి ఆయన అత్యంత ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి ప్రాజెక్టు నేను ఎక్కడా చూడలేదు, రాష్ట్రంలోనే కాదు ఒక రకంగా దేశంలోనే ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కర్నూలు జిల్లాలో మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణము అని దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని పరోక్షంగా ఎంతో అభినందించారు. నేను హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే కనీసం ఇక్కడికి దారి కూడా సరిగా తెలియడం లేదు, ఇలాంటి కొండ ప్రాంతాలలో, ఇలాంటి అటవీ ప్రాంతాలలో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టుని ఏర్పాటు చేయడము గర్వంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. 2022 మేలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టుపై ఎన్నో రకాలుగా నానా రకాలుగా విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిదానంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను, ఆయన యొక్క పనితీరును అద్భుతంగా మెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అబద్ధాలు పరిగెత్తుతూ ఉంటాయి, నిజాలు నిలకడ మీద తెలుస్తాయని బహుశా పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది అనుకుంటున్నారు.